ఆ పాట్స్ ఈ టబ్ లో పెట్టేయాలన్నమాట. ఫుల్ వాటర్ దాంట్లో నింపేసేయాలి. నత్తలు ఎక్కువ ఉంటున్నాయి సాయిల్ లో, మరి పైన ఏమైనా మీలీ బగ్స్ అలాంటివి ఉంటాయి కదా, పురుగులు లాంటివి, అవి కూడా తినేస్తూ ఉంటాయి అనమాట. స్నేల్స్ జర్రెలు అలాంటివి ఉంటాయి కదా, జలగలు బయటకు వచ్చేస్తాయి అనమాట. అలాంటివి వర్షాకాలంలో వేయకూడదు. మొక్కలకి పట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. సన్లైట్ కూడా డైరెక్ట్ గా పడుతుంది అనమాట. చాలా ఫాస్ట్ గానే వస్తుంది ఒక్కొక్కసారి. టీ పౌడరు అలాంటివన్నీ కూడా సాయిల్ అవన్నీ కూడా ఏం చేస్తుండాలంటే మధ్య మధ్యలో తీసేయాలంటే ప్రతి ఒక్క పాట్ ని మనం పట్టుకొని. కొంతమంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు, నత్తలు ఎక్కువ ఉంటున్నాయి సాయిల్ లో, మరి ఏం చేయాలి అని అడుగుతున్నారు. అయితే నేను ఒక వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఆ నత్తలు పోవడానికి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలో అవన్నీ కూడా చెప్పాను. అలాగే ఇంకా నేను వేరే వీడియో కూడా చేశాను, ఫుల్ గా నత్తగుళ్ళలో లేకపోతే స్నేయిల్స్, జలగలు ఇలాంటివన్నీ ఎలా రెమెడీ చేసుకోవాలి అని వేరే టిప్స్ చెప్పాను. ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను, అది చూడండి. అయితే ఇంకా కొన్ని ఎక్స్ట్రా రెమెడీస్ ఏంటంటే, మనం నర్సరీ నుంచి పాట్స్ తెస్తాం కదా, తెచ్చినప్పుడు దాంట్లో ఏమేమైనా వామ్స్ కానీ లేకపోతే ఇంకేమైనా పురుగులు అలాంటివి ఉంటాయి సాయిల్లో. సో అవన్నీ కూడా మనకు తెలియకుండానే మన సాయిల్లో చేరిపోతుంటాయి, పాట్స్ లలో చేరిపోతుంటాయి. అలా చేరిపోకుండా నర్సరీ నుంచి తెచ్చినప్పుడు ఇలాంటి చిట్కాలు వాడితే ఏమవుతుందంటే మన సాయిల్లో ఇంకా వేరే పురుగులన్నీ అటాక్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. అదే రకంగా కొంతమంది సాయిల్లో ఇంకా కొన్ని కొన్ని పురుగులు ఇలా దాక్కొని ఉంటున్నాయి, ఏం చేయాలి అని అంటున్నారు. బాల్కనీలో అయితే నేను ఒక చిన్న రెమెడీ వాడుతూ ఉంటాను, దానివల్ల సాయిల్లో ఏదైనా పురుగులు ఉంటే కూడా పోతాయి అన్నమాట. అయితే నేను ఫస్ట్ తీసుకుంది ఏంటంటే ఒక టబ్ అన్నమాట. మనం మామూలు బట్టలు ఉతుక్కోవడానికి అలాంటి టబ్స్ ఉంటాయి కదా, ఆ టబ్లో పాట్ పెట్టేయాలి. ఏదైనా కొత్త పాట్ కానీ లేకపోతే ఆల్రెడీ మనకు సాయిల్లో ఏదో ఉన్నాయి అని డౌట్ వస్తుంది అన్నటప్పుడు ఆ పాట్స్ ఈ టబ్లో పెట్టేయాలన్నమాట. పెట్టేసిన తర్వాత ఫుల్ వాటర్ దాంట్లో నింపేసేయాలి. నింపేస్తే దాంట్లో ఏవైనా కూడా పురుగులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ బయటకు వచ్చేస్తాయి అనమాట. ఫుల్ వాటర్ వచ్చేసాయి అనుకోండి, అప్పుడు బయటకు వచ్చేస్తాయి అనమాట. ఆ పాట్స్ ఆల్రెడీ క్లీన్ గానే ఉన్నాయి, కొన్ని కొన్ని షెల్స్ ఉన్నాయి అనమాట. ఈ షెల్స్ అన్ని కూడా ఇలా తేలిపోయాయి. అయితే మనం వాటర్ పెట్టినప్పుడు ఈ కొమ్మలు ఉంటాయి కదా, అవి కొమ్మల పైన మనం చూస్తుండాలి. అవి ఏంటంటే కొమ్మల పైన నుంచి చెట్టు మీదకి అంటే మొక్క మీదకి పాకిపోతాయి. అలా కాకుండా కొంచెం అబ్జర్వ్ చేస్తుండాలన్నమాట. నీటి పైన తేలిపోతే ఓకే, బట్ అదర్వైజ్ కొమ్మల పైన ఉండిపోయి చెట్టు మీదకి ఎక్కిపోతాయి. అలా కాకుండా అక్కడ వరకే ఆపేసేయాలి. లేదా ఏదైనా స్టిక్కర్ లాంటిది పెట్టేయాలి మొక్కకి మొదల్లో, అంటే నీటికి పైన ఏదైనా గమ్ స్టిక్కర్ లాంటిది పెట్టేస్తే అవి పోవు అనమాట, అక్కడికి ఆగిపోతాయి. ఇప్పుడు నా దగ్గర స్టిక్కర్ లేదనమాట, అలాగా గమ్ స్టిక్కర్ లాంటిది లేదు. అందులో నా పాట్స్ లో ఏం లేవు కూడా, కొన్ని ఇలా షెల్స్ ఉన్నాయి అంతే. కొంతమంది ఏమంటున్నారంటే గాజు పురుగులు అవన్నీ ఎలా తీయాలని కూడా అడుగుతున్నారు. ఇలాంటి బాల్కనీ పాట్స్ లో ఉంటే మాత్రం పాట్స్ ని వాటర్ లో దించేస్తే గాజు పురుగులు కానీ ఇంకేవైనా ఉంటే కూడా, జర్రెలు అలాంటివి ఉంటాయి కదా, అప్పుడప్పుడు స్నేల్స్, జలగలు అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ ఫుల్ వాటర్ అయిపోయేసరికి బయటకు వచ్చేస్తాయి అనమాట. సో అప్పుడు అవన్నీ పిక్ చేసి బయటకు పడేసేయచ్చు. అలాగే సాయిల్ పైన బనానా పీల్ కానీ వెజిటేబుల్ ఉన్నా కూడా ఇంట్లో ఏదైనా వెజిటేబుల్ కానీ ఏదో ఒకటి అక్కడ వేసేస్తే, ఇప్పుడు నేను క్యారెట్ వేస్తున్నాను ఒక పిన్ పెట్టి, టూత్ పిక్ పెట్టి దానికి పెట్టేస్తే అవన్నీ కూడా ఆ క్యారెట్ తినడానికి వస్తాయి అనమాట. అప్పుడు మనం పిక్ చేసి పడేసేయచ్చు. అరటి తొక్క అంటే ఫ్రెష్గా అప్పుడే తిన్న తర్వాత అరటి తొక్క, పచ్చి అరటి తొక్క ఉంటుంది కదా, అది వేస్తే కూడా ఆ స్నేల్స్ అన్నీ కూడా, నత్తగుల్లలు అన్నీ కూడా ఒక దగ్గరికి వచ్చి అది తింటూ ఉంటాయి అనమాట. అప్పుడు మనం దాన్ని పిక్ చేసి పడేసేయచ్చు, ఇలాంటివన్నీ చేసేసేయచ్చు. అలాగే ఇంట్లో బర్డ్స్ వస్తుంటాయి. మా ఇంట్లో అయితే బర్డ్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, వచ్చేసి స్నేల్స్ అన్ని తినేస్తుంటాయి అనమాట. ఇవన్నీ ఉంటాయి కదా గవ్వల్ లాంటివి, అలాంటి వాటిని ఏరుకొని తినేస్తూ ఉంటాయి. అలాగే ఆకుపైన ఏమైనా మీలీ బగ్స్ అలాంటివి ఉంటాయి కదా, పురుగులు లాంటివి, అవి కూడా తినేస్తూ ఉంటాయి అనమాట. సో మాకు బర్డ్స్ వచ్చేసి ఇలాంటి హెల్ప్ కూడా చేస్తూ ఉంటాయి మన బాల్కనీలో. వర్షాకాలంలో చాలా పెస్ట్స్ అటాక్ అవుతూ ఉంటాయి. అలాగే వర్షాకాలంలో మొక్కలు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాయి అనమాట, ఓవర్ వాటరింగ్ వల్ల. చిన్న స్పేసెస్ ఉన్న వాళ్ళు అయితే, బాగా వర్షం పడుతూ ఉంటుంది కదా, బాగా వర్షం పడ్డప్పుడు ఏమవుతుందంటే పాట్స్ అన్ని ఫిల్ అయిపోతాయి. అలాగే ఏమవుతుందంటే మొక్కలు కొంచెం ఎక్కువగా ఏపుగా పెరిగిపోయి ఏమవుతుందంటే లైటింగ్ సరిగ్గా రాదనమాట. కొన్ని మొక్కలకి ఫ్రెష్ గా కనిపిస్తూ ఉంటాయి, వర్షం పడుతూ ఉంటే నీట్ గా ఉంటాయి కదా ప్లాంట్స్. బట్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఎక్కువగా పెస్ట్స్ అటాక్ అవుతూ ఉంటాయి, పురుగులు తిరుగుతూ ఉంటాయి మొక్కల మీద. అలాగే గొంగల్ పురుగులని లేకపోతే ఇంకా చిన్న చిన్న పురుగులు తిరుగుతూ ఉంటాయి అనమాట. మనకు తెలియకుండా ఏంటంటే బాగా పూలు ఉన్నాయి కదా అనేసి పట్టేసుకునేసరికి కింద ఏవో పురుగులో లేకపోతే ఏవో ఒకటి ఉంటాయి, అవి తగులుతాయి అనమాట. సో ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్ లో కూడా ఫాలో అవ్వచ్చు.
సో ఎప్పుడైనా కూడా మొక్కలకి పట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. వర్షాకాలంలో స్పెసిఫిక్గా ఏంటంటే అవి చెట్టంతా తిరుగుతూ ఉంటాయి అనమాట. ఎందుకంటే అది పచ్చగా ఉంటాయి కదా. సో చిన్న చిన్న ప్లేసెస్ ఉన్న వాళ్ళు కొన్ని కేర్ తీసుకోవాలన్నమాట. సో మనం రెగ్యులర్గా చేయవలసింది ఏంటంటే ఎక్కువగా ఆకులు ఉన్నాయనుకోండి అవి చిన్న చిన్నగా ట్రిమ్ చేసుకోవాలి. గార్డెన్ని ఎక్కువగా ఏపుగా పెంచుకోకూడదు అనమాట. అంటే మనం ఒకవేళ ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ ఉంచామనుకోండి అవి మట్టికే ఉంచేసి మిగతా లీవ్స్ ఎక్కువగా ఉంటాయి కదా అవి కట్ చేసేసేయాలి. కట్ చేయడం వల్ల ఏంటంటే స్పేస్ ఎక్కువగా వస్తుంది, అలాగే వాటికి సన్లైట్ కూడా డైరెక్ట్ గా పడుతుంది అనమాట. అలాంటప్పుడు ఆ ఆకుల మధ్యలో పురుగులు దాక్కుంటాయి కదా అవన్నీ మనము తొలగించవచ్చు. అలాగే ఏంటంటే వీక్లీ వన్స్ ఏంటంటే నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉండాలి మొక్కలకి. పురుగులు ఉన్నా లేకపోయినా కూడా నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉండాలి. అలాగే పాట్లో కూడా కొంచెం కొంచెం నీమ్ ఆయిల్ వేస్తూ ఉండాలన్నమాట. ఈ నీమ్ ఆయిల్ వచ్చేసి ఏంటంటే 1 లీటర్కి మనము 5 ml నీమ్ ఆయిల్, 1 లీటర్ వాటర్కి మనము 5 ml నీమ్ ఆయిల్ బాగా కలిపేసి స్ప్రే కొట్టేయాలి. మొత్తం ప్లాంట్ అంతా కొట్టేసేయాలి. పురుగులు ఉన్నా లేకపోయినా కూడా కొట్టేసేయాలి. ఆల్ కార్నర్స్లో కొట్టాలన్నమాట, స్ప్రే చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే అవి పురుగులు ఒక్కసారి దాంట్లో సెటిల్ అయిపోయాయి అనుకోండి, మనము ఒక 10 days తర్వాత కానీ లేకపోతే ఒక 1 month వదిలేసామనుకోండి, వదిలేస్తే ఏమవుతుందంటే అవి గుడ్లు కూడా పెట్టేస్తాయి అనమాట. సో నీమ్ ఆయిల్ స్ప్రే చేయడం వల్ల గుడ్లు కూడా పెట్టడానికి ఆస్కారం ఉండదు, అలాగే గుడ్లు కూడా మళ్ళీ ప్రొడ్యూస్ అయ్యే ఆస్కారం ఉండదు. అలాగే బాగా వర్షం పడుతూ ఉంటుంది కదా, బాగా వర్షం పడ్డప్పుడు ఏమవుతుందంటే పాట్స్ అన్ని ఫిల్ అయిపోతాయి. అలాగే మనం కూడా నీళ్లు వేస్తాం కదా మొక్కలకి, అప్పుడు పాట్స్ అన్ని ఫిల్ అయిపోతూ ఉంటాయి. ఫిల్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఎండాకాలంలో అయితే పాట్స్లో వాటర్ అంతా ఎండిపోతుంది. బట్ ఇప్పుడు వర్షాకాలం కదా అవి పాట్స్లో వాటర్ ఎక్కువగా ఎండదన్నమాట, ఆరిపోదు. మొక్కలు కూడా ఆల్రెడీ వాతావరణంలో మాయిశ్చర్ని తీసుకుంటూ ఉంటాయి లీవ్స్ ద్వారా. సో ఈ పాట్స్లో మనం వాటర్ ఏదో వేసేస్తూ ఉంటాము, కానీ ఆ వాటర్ ఏమవుతుందంటే పాట్స్ కింద మనం ప్లేట్స్ పెడుతూ ఉంటాం కదా అవి కూడా ఫిల్ అయిపోయి ఉంటాయి. సో మనం 2-3 డేస్కి అలా వాటర్ అలాగే ఉండిపోయింది అనుకోండి, దాంట్లో ఏమవుతాయంటే దోమలు ఉండిపోవటము, లేకపోతే ఈ స్నేల్స్ లాంటివి అలాంటివన్నీ గుడ్లు పెట్టుకోవటము అలాంటివన్నీ ఉంటాయి అనమాట. అందుకే ఈ వాటర్ ఏం చేయాలంటే ఎవ్రీడే మనము దాన్ని తీసేయాలంటే ప్రతి ఒక్క పాట్ని మనం పట్టుకొని దాని ప్లేట్ తీసి వంపేయడము కుదరదు అనమాట. అందుకే మనం ఏం చేయాలంటే దీంట్లో ఈ పాట్స్ కింద మనం ప్లేట్స్ ఇలా పెడుతూ ఉంటాం కదా, వాటర్ అంతా కింద ప్లేట్లో వచ్చినప్పుడు ఎక్కువగా ఉండకుండా ఏం చేయాలంటే క్లాత్ పీసెస్ ఉంటాయి కదా, క్లాత్ పీసెస్ దాన్ని ఇట్లాగ పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని అవి ఏం చేయాలంటే ఆ ప్లేట్స్లో ఇలాగ వేసేస్తే కిందకు వదిలేయాలన్నమాట. అయితే ఎక్కువ ఎక్సెసివ్ వాటర్ ఉంటే ఏమవుతుందంటే ఆ బట్టతో సహా కిందికి ఒక్కొక్క చుక్కలాగా కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో అలా జారిపోతూ ఉంటే పైన డ్రై అయిపోతుంది. చాలా ఫాస్ట్గానే వస్తుంది, ఒక్కొక్కసారి చాలా మెల్లిగా వస్తుంది. సో ఇది చూస్తున్నారు కదా, ఈ ప్లేట్లో నేను ఇలా బట్ట పెట్టాను, వెంటనే వాటర్ వచ్చేస్తున్నాయి చూడండి కిందికి. ఇది ఒక క్యాపిలరీ సిస్టమ్ లాగా పనిచేస్తుంది అనమాట, బయటికి వాటర్ వచ్చేస్తుంది మొత్తము. సో మనము ఎక్కువగా దీన్ని శ్రమ పడకుండా వాటి పని అవి చేసుకుంటూ ఉంటాయి. ప్లాంట్స్ వాటర్ పీల్చినంత వరకు పీలుస్తాయి, మిగతా ఎక్సెస్ వాటర్ ఉన్నాయేమో ఈ బట్ట ద్వారా బయటికి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇలా మనము మన పాట్స్లో కింద ప్లేట్స్ని క్లీన్గా ఉంచుకోవచ్చు. అలాగే ఎక్కువగా దోమలు అలాంటివన్నీ చేరకుండా ఉంటాయి అన్నమాట. అలాగే మనము ఎప్పుడైనా ఈ సాయిల్ అవన్నీ కూడా ఏం చేస్తుండాలంటే మధ్య మధ్యలో రెగ్యులర్గా వాటర్ వేయకుండా ఆల్టర్నేటివ్ డే, అంటే ఎప్పుడెప్పుడు మొక్క డ్రై అయిపోతుంది, సాయిల్ డ్రై అయిపోతుందో అప్పుడప్పుడు వేసుకుంటూ నీళ్ళు, అప్పుడు అవి హెల్తీగా ఉంటాయి అన్నమాట. అలాగే సాయిల్ని ఏం చేస్తూ ఉండాలంటే ఇలాగా కొంచెం పెకిలిస్తూ ఉండాలి. పెకిలిస్తే ఏమవుతుందంటే ఫంగస్ అవన్నీ కూడా ఏం ఫామ్ అవ్వవు. సో అలా ఫామ్ అవ్వకుండా ఉంటాయి, ప్లాంట్కి బ్రీదింగ్ బాగా ఉంటుంది అనమాట. అలాగే ఏంటంటే మనము ఈ వర్షాకాలంలో మల్చింగ్ చేయకూడదండి. మల్చింగ్ అంటే మనం ఏదైనా కూరగాయలు లేకపోతే అవన్నీ తొక్కలు ఉంటాయి కదా అవన్నీ చిన్న చిన్న ముక్కలు చేసేసి రెగ్యులర్గా వేస్తూ ఉంటారు అనమాట మొక్కల్లో. అలాంటివి వర్షాకాలంలో వేయకూడదు. అలాంటివి వేయడం వల్ల ఏమవుతుందంటే స్లగ్స్, స్నేల్స్ ఉంటాయి కదా అవి వాటిపైన తినేసి ఫుడ్ పైన ఆధారపడుతుంటాయి, అవి ఎక్కువ మల్టిప్లై అయిపోతాయి. అలాగే ఏమవుతుందంటే మన ప్లాంట్స్ని కూడా తినేస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకే మల్చింగ్ చేయకూడదు వర్షాకాలంలో, ఎట్టి పరిస్థితుల్లో మల్చింగ్ చేయకూడదు. దానివల్ల ఇంకొకటి ఏంటంటే వాటర్ రిటెన్షన్ కూడా ఎక్కువ అవుతుంది, రూట్ రాట్ వచ్చేస్తుంది అనమాట. అలాగే ఏంటంటే ఈ టీ పౌడరు అలాంటివన్నీ కూడా డైరెక్ట్గా వేయకూడదు. డైరెక్ట్గా వేస్తే ఏమవుతుందంటే మళ్ళీ అవి దోమలు కానీ లేకపోతే ఈగలు కానీ చేరుకుంటూ ఉంటాయి అన్నమాట. మట్టిని నార్మల్ మట్టిలాగానే పెట్టుకోవాలి, కానీ ఎక్కువగా ఇలాంటి కోకోపీట్ లాంటివి బాగా వేయకూడదు అనమాట. సో ఈ చిన్న చిన్న టిప్స్ మనము రైనీ సీజన్లో ఫాలో అయ్యామనుకోండి మన ప్లాంట్స్ చాలా హెల్తీగా ఉంటాయి, కొంచెం ఫ్రెష్గా ఉంటాయి. అలాగే రూట్ రాట్ ఇంకా ఫంగస్ రాకుండా ఉంటుందన్నమాట. సో హోప్ ఈ చిన్న వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటా. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.